ఉండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు సింపుల్గా అయ్యే రెసిపీతో అయితే నేను ఈ లాగ్ షేర్ చేస్తున్నానండి. ఏంటి సింపుల్గా అయిపోయింది అనుకుంటున్నారా? ఏం లేదంటే అందరూ చపాతీలు చేసుకుంటూ ఉంటారు, దాని పక్కన ఏదో ఒకటి కర్రీ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు కదా. అప్పటికప్పుడు అంటే మసాలా కర్రీలు బోర్ కొట్టినా సరే, కర్రీ మళ్ళీ చపాతీ రెండు అవ్వాలి ఒకేసారి అన్నా సరే, ఈ రెసిపీ అయితే అందుకే షేర్ చేస్తున్నానండి. ఇది ఏం లేదు, ఆలు పరోటా. అందరూ నార్మల్గా చపాతీ చేసేసుకుంటూ ఉంటారు, పక్కన బంగాళదుంపలు కర్రీ చేసుకుంటారు, లేకపోతే మసాలా కర్రీ చేసుకుంటారు కదా. అలా కాకుండా ఆలులు అయితే ఫస్టే నేను ఉడకపెట్టేసుకుని ఇలా ఉంచేసుకున్నాను. చాలా సింపుల్గా అప్పటికప్పుడు మనకి చపాతీ కర్రీ రెండు ఒకేసారి, అంటే కర్రీ లేకుండా ఆలు పరోటా ఎలా చేసుకోవాలి అన్నది ఇందులో షేర్ చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, చాలా సింపుల్ ప్రాసెస్ అనండి. కొంచెం గరం మసాలా తీసుకున్నాను. ఫస్ట్ అయితే పిండి అయితే మనం కలుపుకోవాలి కదండి, చపాతీ పిండి కలిపేసుకుని ఇలా ఉంచుకుంటున్నాను. ఇప్పుడు నార్మల్గా మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగేనండి, కొంచెం లైట్